మానసిక ఒత్తిడి అనేది మనం తరచుగా చూస్తున్న హెల్త్ కండిషన్స్ అన్నిట్లో కూడా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఏదైతే బ్లడ్ ప్రెషర్ అంటామో, ఏదైతే డయాబెటీస్ అంటామో, యంగ్ పీపుల్లో డైరెక్ట్గా దానికి రిలేషన్ ఉంది. మానసిక ఒత్తిడి వల్ల నిద్ర అనేది తరచుగా ఎఫెక్ట్ అవుతుంటుంది. నిద్ర ఎప్పుడైతే ఎఫెక్ట్ ఆర్ భంగం అవుతుందో దాని కారణంగా బ్రెయిన్ ఫంక్షనాలిటీ నార్మల్గా ఉండదు. బ్రెయిన్ ఫంక్షనాలిటీ నార్మల్గా లేనప్పుడు హార్మోనల్ డిస్టర్బెన్స్ తరచుగా వస్తుంది. ఈ హార్మోనల్ డిస్టర్బెన్స్లో ఎక్కువ శాతం మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ బ్లడ్ ప్రెషర్ని, డయాబెటీస్ని రెగ్యులేట్ చేసేవే ఈ హార్మోనల్ డిస్టర్బెన్సెస్. సో ఎప్పుడైతే ప్రాపర్గా నిద్ర ఉండదో అది ఒత్తిడి వల్ల వస్తుంది. ఆ ఒత్తిడి కారణంగా హార్మోనల్ డిస్టర్బెన్స్ వస్తుంది. ఆ కారణంగా మనకి ఈ బీపీ, షుగర్లు ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంటుంది. మరి యంగ్స్టర్స్ గురించి చెప్పాను. ఇదే పద్ధతిలో ఎవరికైతే ఆల్రెడీ బీపీ, షుగర్లు ఉన్నాయో జరిగితే వాటి కంట్రోల్ తప్పి ఎక్కువ మందులు వాడాల్సిన పరిస్థితి, టార్గెట్స్ రాకుండా పరిస్థితి, కాంప్లికేషన్స్ అయ్యే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఈ స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కొన్ని న్యాచురల్ థింగ్స్ చేయాలి. వాటిల్లో ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే ప్రాపర్గా నిద్రపోవడం అనేది ఇంపార్టెంట్. ఆ నిద్ర కూడా అరౌండ్ 7 to 8 hours ఏ డే, ఒక పర్టికులర్ టైంలో పడుకోవడం. రెండోది నిద్ర లయంగానే కాస్త అమౌంట్ ఆఫ్ ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజుల్లో కూడా అన్ని రకాల ఎక్సర్సైజ్ కలిపి ఉండడమే ఇంపార్టెంట్. పర్టికులర్గా ఈ స్ట్రెస్ గురించి మాట్లాడినప్పుడు యోగా, మెడిటేషన్ అండ్ ఐసోమెట్రిక్ ఎక్సర్సైజెస్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. స్లీపు, ఎక్సర్సైజ్. తర్వాత జనరల్గా మనం తినే ఆహారంలో వేటిల్లో అయితే పోషకాహారాలు ఎక్కువగా ఉంటాయో, వేటిల్లో అయితే న్యాచురల్ సబ్స్టెన్సెస్ ఎక్కువగా వస్తాయో, వేటిల్లో అయితే ఫ్రెష్నెస్ ఎక్కువ ఉంటుందో, వీటిలన్నిటి కారణంగా బాడీలో వివిధ రకాల ప్రక్రియల్లో ఎనర్జీ రిసోర్సెస్ పెరిగి ఆ స్ట్రెస్ తగ్గించడం, ఫెటిగ్నెస్ తగ్గించడం, వీక్నెస్ తగ్గించడం చాలా తరచుగా గమనిస్తూ ఉంటాం. ఇదే కాకుండా కొంత ఈ బిజీ షెడ్యూల్ ఉన్న లైఫ్ స్టైల్లో పర్టికులర్గా మనం చేసుకోవాల్సింది సమ్ అమౌంట్ ఆఫ్ రిలాక్సేషన్. మరి ఈ రిలాక్సేషన్ చేయడం అనేది ఎలా అంటే కొన్ని రకాల అలవాట్లు, కొన్ని రకాల మన పద్ధతులు చేసినప్పుడు ఈ రిలాక్సేషన్ థెరపీకి గురై ఈ స్ట్రెస్ లెవెల్స్ తగ్గేదానికి ఆస్కారం ఉంది. ఈ రిలాక్సేషన్లో యోగా, మెడిటేషనే కాకుండా కొన్ని మనకు నచ్చిన పద్ధతుల్లో సపోజ్ బుక్స్ చదవడం, లేకపోతే హాబీస్ చేసుకోవడం, లేకపోతే పెట్స్ పెంచుకోవడం, లేకపోతే వాకింగ్కి వెళ్ళడం, సోషల్ గ్యాదరింగ్స్లో అటెండ్ అవ్వడం, మనం రొటీన్గా చేసే యాక్టివిటీ కాకుండా భిన్నంగా చేసే యాక్టివిటీకి మనం అలవాట్లు పెంచుకోవడం, కొత్తదనం తెచ్చుకోవడం, ఇలాంటివన్నీ చేసినప్పుడు ఈ స్ట్రెస్ లెవెల్స్ అనేది తగ్గేదానికి ఆస్కారం ఉంది. ఇవే కాకుండా ఒకవేళ ఇవన్నీ చేస్తూ కూడా స్టిల్ స్ట్రెస్కి గురవుతున్నారంటే మీరు డాక్టర్ని సంప్రదించి వాళ్ళు ఇచ్చిన సూచనలు, సలహాల మేరకు మనం ప్రాపర్ పద్ధతుల్లో పాటిస్తే ఈ స్ట్రెస్ని న్యాచురల్ పద్ధతుల్లో కాకుండా డాక్టర్ అసిస్టెన్స్తో కూడా మనం దాన్ని కంట్రోల్ చేస్తూ దీర్ఘకాలంలో సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు.